హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జీవో కూడా విడుదల కావడం జరిగింది. సో ఎనీ టైం మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అతి త్వరలోనే. ఓకేనా? క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి క్యాడర్ స్ట్రెంత్ను పెంచుతూ 240 ఉద్యోగాలకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదము. అర్థమైంది కదా అండి? సో 29/5/2025 ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఓకేనా వేకెన్సీస్కి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, విద్యార్హతలు ఏంటి అనే వివరాలు చాలామంది కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారండి. వాటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. ఓకేనా? ముందుగా రిజిస్ట్రార్ జ్యుడిషియల్ 2. ఈ రిజిస్ట్రార్ ఉన్నటువంటి వాటికి ఖచ్చితంగా లా డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. ఓకేనా? లా డిగ్రీ ఉండాలి. ఓకేనా? రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేస్తారు. ఎడిటర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఎడిటర్ అండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎడిటింగ్ స్కిల్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, దానికి సంబంధిత కోర్స్ అయితే చేసి ఉండాలి. ఓకేనా? సో ఆన్ రీఎంప్లాయ్మెంట్ బేసిస్ ఆన్ ద క్యాడర్ ఆఫ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిలకి ఈ యొక్క అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్. వీటికి కూడా తప్పకుండా లా డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. చాలా పెద్ద పోస్టులు అండి ఇవన్నీ కూడా. రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్, కోర్ట్ ఆఫీసర్, స్క్రూటినీ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. తప్పకుండా వీటికి డిగ్రీ ఉండాల్సి ఉంటుందండి. డిగ్రీలో అకౌంట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా? రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేస్తారు. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అండ్ ట్రాన్స్లేటర్. ఓకే, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, ట్రాన్స్లేటర్. డిగ్రీతో పాటుగా వీటికి టైపింగ్ స్కిల్స్ అయితే తప్పకుండా ఉండాలి. డిగ్రీతో పాటు టైపింగ్ స్కిల్స్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15 ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ 40 ఉన్నాయండి. రెగ్యులర్ బేసిస్ పోస్టులు ఇవి. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బట్ పీజీడీసీఏ సర్టిఫికెట్ షుడ్ అండ్ మస్ట్ తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ యూడీ స్టెనో అండి. చాలా మంచి ఉద్యోగాలు 7 ఉన్నాయి ఇవి. రెగ్యులర్ బేసిస్. దీనికి ఖచ్చితంగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసినటువంటి టైప్ రైటింగ్ సర్టిఫికెట్ దీనికి ఉండాలి. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 30 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎగ్జామినర్కి 10 ఖాళీలండి. సో దీనికి డిగ్రీ ఉండాలి, టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగాలు 15 ఉన్నాయి. దీనికి కూడా తప్పకుండా టైప్ రైటింగ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. దట్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసేటువంటిది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 ఉన్నాయి. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ ఉండాలి తప్పకుండా.
టైపింగ్ స్కిల్స్ ఉండాలి, పీజీటీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. నెక్స్ట్ వన్ కాపియర్ మిషన్ ఆపరేటర్, సో దీనికి ఐటీఐ అయితే చేసి ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఓకేనా, దీనికి కూడా కంపల్సరిగా డిగ్రీతో పాటుగా పీజీటీసీఏ ఉండాలి. సిస్టమ్ ఆఫీసర్, సో దీనికి కూడా డిగ్రీతో పాటు పీజీటీసీఏ ఉండాలి. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ కూడా డిగ్రీ ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ అండి, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది, 10 ఖాళీలు. ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ లేదా ఇంటర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లీడర్ ఆర్ ప్రాజెక్ట్ హెడ్, సో ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తారండి, ఇదొకటి మాత్రము. సో దీనికి డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ మాడ్యూల్ లీడర్స్ యూజర్ ఇంటర్ఫేస్ వెబ్ డిజైనర్, దీనికి బీటెక్ చేసిన వారు ఎలిజిబుల్ అండి, బీటెక్, ఓకేనా. వెబ్ డిజైన్లో అనుభవం ఉన్న వారిని తీసుకుంటారు కాంట్రాక్ట్ బేసిస్. మొత్తం 245 ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు, ఓకేనా. ఎనీ టైం ఈ నోటిఫికేషన్ రాబోతుందండి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించడము జరిగింది, ఓకేనా. సో డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చింది, ఆల్మోస్ట్ హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి గెట్ రెడీ ఫ్రెండ్స్. సో ప్రిపరేషన్ అనేది హార్డ్ వర్క్ అయితే చేయండి తప్పకుండా. ఉద్యోగం ఈ సంవత్సరమే మనం తప్పకుండా పొందే విధంగా మన హార్డ్ వర్క్ అయితే ఉండాలి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.